నమస్తే ఎవ్రీవన్. ఇండియా ప్రపంచంలోనే లార్జెస్ట్ డెమోక్రసీ. మన దేశం యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1950 జనవరి 26న అమల్లోకొచ్చింది. కానీ దేశం మారుతున్న అవసరాలకనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేయాల్సి వస్తోంది. ఈ మార్పులను కాన్స్టిట్యూషనల్ ఎమెండ్మెంట్స్ అంటారు. ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ని ఎమెండ్ చేసే పవరుంది. ఇప్పటివరకు భారత రాజ్యాంగంలో 106 కాన్స్టిట్యూషనల్ ఎమెండ్మెంట్స్ జరిగాయి. ఈ వీడియోలో ఫస్ట్ అమెండ్మెంట్ నుండి 106th అమెండ్మెంట్ వరకు ముఖ్యమైన అమెండ్మెంట్స్ మరియు వాటి పర్పస్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంపిటిటివ్ ఎగ్జామ్స్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎర్లీ అమెండ్మెంట్స్. 1951లో జరిగిన ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్పై రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టారు మరియు 9th షెడ్యూల్ ఇంట్రడ్యూస్ చేశారు. ల్యాండ్ రిఫార్మ్ లాస్ని కోర్ట్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఉపయోగపడింది. 1956లో జరిగిన 7th అమెండ్మెంట్ ద్వారా స్టేట్స్ రీఆర్గనైజేషన్ జరిగింది. లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్స్ ఏర్పాటు చేశారు. 1960లో 8th అమెండ్మెంట్ ద్వారా ఎస్సీ మరియు ఎస్టీ రిజర్వేషన్స్ని మరో 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. 1963లో 16th అమెండ్మెంట్ ద్వారా సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాకి ఓత్ రిక్వైర్మెంట్ ఇంట్రడ్యూస్ చేశారు. 1967లో 21st అమెండ్మెంట్ ద్వారా సింధీ లాంగ్వేజ్ని 8th షెడ్యూల్లో యాడ్ చేశారు. ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ 1970s. 1971లో జరిగిన 24th అమెండ్మెంట్ ద్వారా పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే పవర్ని కన్ఫర్మ్ చేసింది. 1971లోనే జరిగిన 26th అమెండ్మెంట్ ద్వారా ప్రిన్స్లీ స్టేట్స్కి ఇచ్చే ప్రివీ పర్సెస్ను అబాలిష్ చేశారు. 1976లో జరిగిన 42nd అమెండ్మెంట్ చాలా ఫేమస్. దీనిని మినీ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఇందులో ప్రియాంబిల్లో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే పదాలు యాడ్ చేశారు. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ ఇంట్రడ్యూస్ చేశారు. 1978లో 44th అమెండ్మెంట్ ద్వారా ఎమర్జెన్సీ పవర్స్ను రెడ్యూస్ చేశారు. అలాగే రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్ నుండి రిమూవ్ చేసి లీగల్ రైట్గా మార్చారు. డెమోక్రసీ అండ్ పొలిటికల్ రిఫార్మ్స్. 1985లో జరిగిన 52nd అమెండ్మెంట్ ద్వారా యాంటీ డిఫెక్షన్ లా ఇంట్రడ్యూస్ చేశారు. పార్టీ మార్చే ఎంపీలు లేదా ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసే ప్రొవిజన్ వచ్చింది. 1989లో జరిగిన 61st అమెండ్మెంట్ ద్వారా ఓటింగ్ ఏజ్ను 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. 1991లో జరిగిన 69th అమెండ్మెంట్ ద్వారా ఢిల్లీకి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ స్టేటస్ ఇచ్చారు. లోకల్ గవర్నమెంట్ రిఫార్మ్స్. 1992లో 2 ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ వచ్చాయి. 73rd అమెండ్మెంట్ ద్వారా పంచాయతీరాజ్ సిస్టమ్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. రూరల్ లోకల్ గవర్నెన్స్ని స్ట్రెంగ్థెన్ చేశారు. 74th అమెండ్మెంట్ ద్వారా అర్బన్ లోకల్ బాడీస్కి కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ ఇచ్చారు. మున్సిపాలిటీస్ సిస్టమ్ని స్ట్రెంగ్థెన్ చేశారు. ఎడ్యుకేషన్ అండ్ సోషల్ జస్టిస్. 2002లో జరిగిన 86th అమెండ్మెంట్ ద్వారా రైట్ టు ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ రైట్ ఇచ్చారు. 2019లో జరిగిన 103rd అమెండ్మెంట్ ద్వారా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎకనామిక్ అండ్ మోడర్న్ రిఫార్మ్స్. 2016లో జరిగిన 101st అమెండ్మెంట్ ద్వారా జీఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఇండియా ట్యాక్స్ సిస్టంలో బిగ్గెస్ట్ రీఫార్మ్గా భావిస్తారు. 2018లో జరిగిన 102nd అమెండ్మెంట్ ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. 2021లో జరిగిన 105th అమెండ్మెంట్ ద్వారా స్టేట్స్కి ఓబీసీ లిస్ట్ ఐడెంటిఫై చేసే పవర్ ఇచ్చారు. విమెన్ రిజర్వేషన్. 2023లో జరిగిన 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చాలా హిస్టారిక్. దీనిని విమెన్ రిజర్వేషన్ యాక్ట్ అని కూడా అంటారు. ఈ అమెండ్మెంట్ ద్వారా పార్లమెంట్ మరియు స్టేట్ అసెంబ్లీస్లో 33% సీట్స్ విమెన్కి రిజర్వ్ చేసే ప్రొవిజన్ తీసుకొచ్చారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక లివింగ్ డాక్యుమెంట్. దేశం అవసరాలకనుగుణంగా అమెండ్మెంట్స్ ద్వారా మారుతూ వస్తోంది. కాంపిటిటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా 42nd అమెండ్మెంట్, 44th అమెండ్మెంట్, 52nd అమెండ్మెంట్, 61st అమెండ్మెంట్, 73rd అండ్ 74th అమెండ్మెంట్స్, 86th అమెండ్మెంట్, 101st అమెండ్మెంట్, 103rd అమెండ్మెంట్, 106th అమెండ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.